గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్గా మనం ఎలక్ట్రోలైసిస్ గురించి తెలుసుకున్నాం. దాంట్లో కెమికల్ రియాక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి, సో అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్లో ఎలా ఫామ్ అవుతుంది, ఏ ఏ విధాలుగా ఫామ్ అవుతుంది, ఏ ఏ లిక్విడ్స్ ఏ యాసిడ్స్ వాడితే దానివల్ల జరుగుతుంది అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం దాంట్లో డిస్కస్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు కెమికల్ రియాక్షన్ అనేది ఫ్లో అవడానికి మనం ఆ ఎలక్ట్రిక్ దాంట్లో 2 రాడ్స్ అనేది డిప్ చేస్తున్నాం లోపల. ఆ డిప్ చేసే రాడ్స్ అంటే వాటి పేర్లు ఏంటి అంటే ఒకటి యానోడ్, ఒకటి క్యాథోడ్ అని అంటాం అనమాట. సో యానోడ్ అండ్ క్యాథోడ్ అవి ఏంటి అసలు, దాని గురించి అందులో ఏది ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం నాన్న. చూడండి ఈరోజు క్లాస్ మనకి క్యాథోడ్ అండ్ యానోడ్. చూడండి, ద యానోడ్ ఈజ్ ఏ నెగిటివ్ ఆర్ రెడ్యూసింగ్ ఎలక్ట్రోడ్స్ that released electrons to the external circuit and oxidation during the electrochemical reaction. యానోడ్ ఏం చేస్తున్నాను, మనకి నెగిటివ్ అయాన్స్ అనేది అట్రాక్ట్ చేసుకుంటుంది, అంటే తీసుకుంటుంది నెగిటివ్ అయాన్స్ని. ఇప్పుడు ఒక సొల్యూషన్లో ఉండే నెగిటివ్ అయాన్స్ అనేది అట్రాక్ట్ చేసుకుంటుంది. రెడ్యూస్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ అంటే పాజిటివ్ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది మనకి ఆక్సిడేషన్ రిడక్షన్ వల్ల. సో ఆక్సిడేషన్ రిడక్షన్ అంటే ఏంటో కూడా చూద్దాం మనం. ద క్యాథోడ్ ఈజ్ ద పాజిటివ్ ఆర్ ఆక్సిడైజ్డ్ ఎలక్ట్రాన్స్ దట్ accuracy electrons from the external circuit and is reduced during the electrochemical reaction. సో క్యాథోడ్ ఏం చేస్తుందంట, పాజిటివ్ ఎలక్ట్రాన్స్ అది అట్రాక్ట్ చేసుకుంటుంది అది ఆక్సిడేషన్ రిడక్షన్లో. అదేంటి, మనకి ఈ డ్యూరేషన్ అంతా జరిగేది ఎక్కడ, ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్లో జరుగుతుంది మనకి. చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్ ఒకసారి. సో ఎలక్ట్రోలైటిక్ సెల్ ఇది. సో ఇదొక యానోడ్, ఇదొక క్యాథోడ్ నాన్న. ఇదొక యానోడ్, ఇదొక క్యాథోడ్ చూసాం మనం. సో దీనికి ఒక సోర్స్ బ్యాటరీ కనెక్ట్ చేసాం. యానోడ్ సైడ్ పాజిటివ్ ఇచ్చాం, క్యాథోడ్ సైడ్ నెగిటివ్ ఇచ్చాం. ఇది ఎలక్ట్రోలైటిక్ ట్యాంక్. ఇది దీంట్లో సొల్యూషన్ అనేది వేసాం, ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది. సమ్ సొల్యూషన్స్ మనకి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి, ఏదన్నా తీసుకోవచ్చు. చూడండి, మీకు ఆల్రెడీ వాటర్ పైన మీకు చెప్పాను దీంట్లో ఎలా ఉంటుంది అనేది. వాటర్లో H2O కదా మనకి, వాటర్ అనేది H2O. సో H2O అయింది మనకి పాజిటివ్ అయాన్స్, అంటే ఇక్కడ ఉన్న ఈ వాటర్లో ఉన్న పాజిటివ్ అయాన్స్ అన్నీ కూడా నెగిటివ్ సైడ్కి వెళ్ళిపోతాయి, అంటే క్యాథోడ్ సైడ్కి వెళ్ళిపోతాయి. ఇది నెగిటివ్ సైడ్ కనెక్ట్ అయ్యింది. నెగిటివ్ సైడ్కి ఏమవుతుంది, పాజిటివ్ అయాన్స్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఇటు సైడ్ పాజిటివ్ సైడ్ ఏమవుతుంది, నెగిటివ్ అయాన్స్ అనేవి దీనికి అట్రాక్ట్ అవుతుంది జరుగుతుంది. సో అదే మనకి మెయిన్గా యానోడ్ క్యాథోడ్లో జరిగే ప్రాసెస్ అన్నమాట. యానోడ్ క్యాథోడ్కి ఇచ్చే టెర్మినల్ బట్టి ఉంటుంది. యానోడ్కి ఎప్పుడు కూడా పాజిటివ్ ఇస్తాం, క్యాథోడ్కి ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి డిఫరెన్సెస్ చూడండి రెండింటికి. ద యానోడ్ ఈజ్ ద ఎలక్ట్రోడ్ విచ్ ఎలక్ట్రిసిటీ మూవింగ్ ఇంటూ. ద క్యాథోడ్ ఈజ్ ద ఎలక్ట్రోడ్ వేర్ ఎలక్ట్రిసిటీ ఈజ్ గివెన్ అవుట్ ఆర్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ ది. యానోడ్ ఈజ్ యూజువల్లీ ద పాజిటివ్ సైడ్ అండ్ క్యాథోడ్ ఈజ్ ఏ నెగిటివ్ సైడ్. సో రెండాటిలో జరిగేది ఏంటి, రెండాటిలో కూడా ఎలక్ట్రాన్స్ మూవింగ్ అనేది జరుగుతుంది. ఇందులో చూడండి ఎలక్ట్రిసిటీ మూవ్స్ ఉంటుంది. క్యాథోడ్లో ఏమవుతుంది, ఎలక్ట్రోడ్స్ విచ్ ఎలక్ట్రిసిటీ గివ్స్ అవుట్ ఆఫ్ ది ఫ్లో అవుట్స్. సో అవుట్ ఇస్తుంది అనమాట ఇది ఎలక్ట్రాన్స్ అనేది. సో ఇప్పుడు చూడండి ఏమన్నాడు, యానోడ్ ఈజ్ యూజువల్లీ ద పాజిటివ్ సైడ్ అండ్ క్యాథోడ్ ఈజ్ నెగిటివ్ సైడ్ అన్నాడు. అండ్ ఒకసారి ఇక్కడ చూడండి ఇంకా డిఫరెన్సెస్ రాసింది ఇక్కడ. చూడండి, ద యానోడ్ ఈజ్ ద ఎలక్ట్రోడ్స్ వేర్ ఎలక్ట్రిసిటీ మూవ్స్ ఇంటూ అన్నాడు. యానోడ్ సైడ్ ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ మూవ్స్, దాంట్లో ఎలక్ట్రిసిటీ అనేది మూవ్ అవుతుంది. అంటే మనం ఒక బ్యాటరీ సోర్స్ అనేది పాజిటివ్ ఇచ్చాం, దాంట్లో ఎలక్ట్రిసిటీ అనేది మూవ్ అవుతుంది. ద క్యాథోడ్ ఈజ్ ద ఎలక్ట్రోడ్ వేర్ ఎలక్ట్రిసిటీ ఈజ్ గివ్ అవుట్ ఆఫ్ ఫ్లో అవుట్ అన్నాడు. అంటే ఏంటి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఇలా మూవ్ అవుతుంది, దీని నుంచి వచ్చి మళ్ళీ ఇలా అక్కడ
అవుట్ వెళ్ళి ఇక్కడ మైనస్ దగ్గర వస్తుంది అనమాట. అంటే ఎలక్ట్రిసిటీ ఇందులోంచి ఇలా ఇన్పుట్ అవుతుంది, దీని నుంచి అవుట్పుట్ వస్తుంది మనకి అలాగా. అదే అక్కడ డిఫరెన్స్ చెప్పాడు మెయిన్గా. నెక్స్ట్ ద యానోడ్ ఈజ్ యూజువల్లీ ద పాజిటివ్ సైడ్ అండ్ క్యాథోడ్ ఈజ్ ఏ నెగిటివ్ సైడ్ అంటాడు. అది మనకు తెలిసిందే. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఎలక్ట్రాన్ డోనర్. అంటే ఇది డోనర్ అంటే ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది అనమాట. అంటే డోనర్ అంటే మనకి ఇవ్వడమే కదా అన్న, ఇప్పుడు మనకి బ్లడ్ డోనర్స్ అంటారు, అంటే బ్లడ్ ఇవ్వడమే కదా, అలాగే ఎలక్ట్రాన్స్ని ఇది డొనేట్ చేస్తుంది. ఇట్ యాక్సెప్ట్ అండ్ ఎలక్ట్రాన్ ఇట్ యాక్ట్స్ ఆన్ ఏ ఎలక్ట్రాన్స్ యాక్సెప్టర్. అంటే ఇది ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. అంటే అక్కడ మీకు ఏమవుతుంది, ఇప్పుడు ఆ సొల్యూషన్ ఉన్న పాజిటివ్ అయాన్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయి, క్యాథోడ్ సైడ్ వెళ్తున్నాయి. నెగిటివ్ అయాన్స్ అది ఇది యానోడ్ తీసుకుంటుంది. అంటే దీని ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిక్ కరెంట్ని పాజిటివ్ అయాన్స్ ద్వారా క్యాథోడ్కి అనేది పంపిస్తుంది ఇక్కడ. అండ్ ఇది చూడండి, ఇన్ ఎలక్ట్రోలైటిక్ సెల్స్ ఆక్సిడేషన్ రిడాక్షన్ టేక్స్ ప్లేస్ అట్ ది యానోడ్. సో ఎలక్ట్రోలైటిక్ సెల్స్ ఇక్కడ ఏమవుతుంది, యానోడ్ సైడ్ ఆక్సిడేషన్ రిడక్షన్ అనేది జరుగుతుంది. క్యాథోడ్ సైడ్ ఏం జరుగుతుంది, రిడక్షన్ రియాక్షన్. ఇక్కడ జరిగే రిడక్షన్స్లో ఆక్సిడేషన్ రిడక్షన్లో ఇక్కడ రియాక్షన్ ఇది తీసుకుంటుంది, టేక్స్ ప్లేస్ అట్ ది క్యాథోడ్. ఇక్కడ యానోడ్లో ఆక్సిడేషన్ రిడక్షన్ అనేది అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, రిడక్షన్ రియాక్షన్, దీని ద్వారా వచ్చే రియాక్షన్ ఇది తీసుకుంటుంది. ఇన్ గాల్వానిక్ సెల్స్ అండ్ యానోడ్ క్యాన్ బికమ్ ఏ క్యాథోడ్. గాల్వానిక్ సెల్లో ఏమవుతుంది, యానోడ్ ఏమవుతుంది, క్యాథోడ్ అవుతుంది. ఇన్ గాల్వానిక్ సెల్ క్యాథోడ్ క్యాన్ బి బికమ్ ఏ యానోడ్. ఇన్ గాల్వానిక్ సెల్ టెస్ట్ అనేది మీకు నెక్స్ట్ టాపిక్లో నేను చూపిస్తాను, ఒకసారి నెక్స్ట్ టాపిక్లో వస్తుంది అది మీకు. సో ఈ పాయింట్ నేను ఇంకా ఫర్దర్ మీకు టాపిక్ చాలా ఉంటుంది దీంట్లో, ఆ గాల్వానిక్ సెల్ కోసం కూడా చెప్తాను. అంటే మన యానోడ్ క్యాథోడ్ కూడా డిఫరెన్స్ చెప్తుంది అది. గాల్వానిక్ సెల్ టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే యానోడ్ కాస్త క్యాథోడ్ అయిపోతుంది, క్యాథోడ్ కాస్త యానోడ్ కింద మారుతుంది అనమాట. అంటే రెండు రివర్స్ అవుతాయి. చూడండి, వై యానోడ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సో యానోడ్ ఎందుకు ఆల్వేస్ పాజిటివ్గా ఉంటుంది, ద బ్యాటరీ యానోడ్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్ అండ్ ద క్యాథోడ్ పాజిటివ్. బ్యాటరీ సైడ్ చూస్తే మనకి యానోడ్ ఎప్పుడు కూడా నెగిటివ్ సైడ్ ఉంటుంది అన్న. బ్యాటరీస్లో మనకి లోపల ఒక బ్యాటరీ తీసుకుంటే ఒక సైడ్ పాజిటివ్ ఒక సైడ్ నెగిటివ్ ఉంటుంది కదా. సో ఆ బ్యాటరీలో మనకి ఏంటంటే నెగిటివ్ సైడ్కి వచ్చేసరికి యానోడ్ ఉంటుంది, పాజిటివ్ సైడ్కి వచ్చేసరికి క్యాథోడ్ ఉంటుంది. దిస్ అపేర్స్ టు value the convert as the anode is the terminal into which current flows. A vacuum tube diode or a battery on charge flow this order. However, takes power always from a battery on discharge turns the anode negative. ఏమవుతున్నాడు ఇక్కడ, ప్లస్ ఆఫ్ conversion of anode is the terminal into which current flow. సో యానోడ్ సైడ్ అనేది కరెంట్ ఫ్లో అనేది ఆ టెర్మినల్లో కరెంట్ ఫ్లో అనేది ఉంటుంది అన్న. మనకి ఈ ఫ్లో ఆర్డర్లో మనకి బ్యాటరీ అనేది ఛార్జ్ చేస్తున్నప్పుడు అంటే టోటల్గా హౌ టేక్స్ ప్లే పవర్ ఆల్వేస్ ఫార్మ్ ఏ బ్యాటరీ అండ్ డిశ్చార్జ్. అంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయినప్పుడు టర్న్స్ అనే యానోడ్ నెగిటివ్. సో బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయినప్పుడు ఇంకా యానోడ్ అనేది నెగిటివ్లోనే ఉంటుంది మనకి, అది చెప్తున్నాడు పవర్. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇందాక ఆక్సిడేషన్ ఆక్సిడేషన్ లాసెస్ అన్నాం కదా. సో చూడండి ఇక్కడ పాజిటివ్ సైడ్ ఇచ్చాం. సో పాజిటివ్ సైడ్ ఇక్కడ యానోడ్ పాజిటివ్ అండ్ క్యాథోడ్ నెగిటివ్. ఆక్సిడేషన్ లాసెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆక్సిడేషన్ లాసెస్ అనేది జరుగుతుంది. అండ్ రిడక్షన్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేది లాస్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్స్ అనేది తగ్గిపోయి రిడక్షన్ గెయిన్స్, అంటే ఇక్కడ జరిగే రిడక్షన్లో ఇక్కడ నుంచి లాస్ అవుతున్న ఎలక్ట్రాన్స్ని ఇది గెయిన్ చేస్తుంది అనమాట. అదే ఇక్కడ జరిగే ప్రాసెస్ మెయిన్గా. ఇది చూసారు కదా. చూడండి నెక్స్ట్ electrolytic cell. What is electrolytic cell? చూడండి, an electrolytic cell can be defined as the electrochemical device. Electrolytic cell అంటే nothing but electrochemical device నాన్న, electrochemical device అంటారు దాన్ని. That usual electro energy to
ఫెసిలిటేట్ ఆన్ నాన్ సస్పెంటేనియస్ రిడక్షన్ రియాక్షన్. సో ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ అనేది ఎలా వస్తుందంటే, ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ కావాలంటే చాలా ఫెసిలిటీస్ చేసి ఎన్నో రిడక్షన్స్ అంటే ఎంతో ఎంతో అంటే బాయిలర్లు, స్టీమ్లు ఇవన్నీ పెట్టి ఎంతో చేస్తాం మనం. బట్ ఇది అలా కాకుండా ఎలక్ట్రోలైటిక్ సెల్ ఏమవుతుంది, ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది. దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ సర్టెన్ కాంపౌండ్స్. కొన్ని కాంపౌండ్స్లో ఈ ఎనర్జీ అనేది యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కెన్ బి సబ్జెక్ట్ ఆఫ్ వాటర్ ద్వారా కూడా అంటే వాటర్ కూడా ఒక ఎగ్జాంపుల్ నాకు దీంట్లో ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ సెల్స్లోకి వచ్చేసరికి వాటర్ కూడా మనం ఒక రియాక్షన్. వాటర్ మీద ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. చూడండి, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సెల్స్ బ్రాకెట్లో టు ఫార్మ్ గ్యాషియస్ ఆక్సిడేషన్ అండ్ గ్యాషియస్ హైడ్రోజన్. సో వాటర్లో ఉండే గ్యాషెస్ ఏంటి, H2O, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అనేది ఉంటుంది. ఆ రెండాట్ల గ్యాసెస్ ద్వారా మనకి ఇక్కడ జరుగుతుందని ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుందని చెప్తున్నాడు వాడు. ఎలక్ట్రోకెమికల్ అనేది ప్రాసెస్ అవుతుంది అన్నాడు ఎలక్ట్రోలైసిస్తో. దిస్ ఈజ్ డన్ బై యూజింగ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. దాంట్లో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది అవుతాయి. ఈ ప్రాసెస్ ద్వారా ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవడం జరుగుతుంది. టు ఓవర్కమ్ ద యాక్టివేట్ ఎనర్జీ బ్యారియర్ ఆఫ్ ద నాన్ సస్పెంటేనియస్ రియాక్షన్. అంటే ఇటువంటి యాక్షన్ వల్ల, ఎనర్జీ వల్ల నాన్ సస్పెంటేనియస్ రిడక్షన్ రియాక్షన్ అంటే మనం నార్మల్గా చేసే రిడక్షన్స్ ఇవన్నీ అవసరం లేదు. ఇందులో వాటర్ ద్వారా మనకి ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ అంటే ఒక బ్యాటరీ సోర్స్ కనెక్ట్ చేయడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, ద 3 ప్రైమరీ కాంపౌండ్స్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సెల్. అందులో మెయిన్గా ప్రైమరీ, దాంట్లో మెయిన్గా 3 parts అన్న. సో క్యాథోడ్ విచ్ ఈజ్ నెగిటివ్ చార్జ్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ సెల్స్, యానోడ్ విచ్ ఈజ్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ ఎలక్ట్రోలైటిక్ సెల్స్. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్. The electrolyte provides the medium form of the exchange of electrons, but the cathode and the anode commonly used electrolysis in electrolytic cell including water. Electrolytic cell, electrolyte అంటే nothing but water అంటే దాంట్లో ఉండే సొల్యూషన్. అండ్ మెల్టన్ సోడియం క్లోరైడ్. మెల్టన్ సోడియం క్లోరైడ్ అంటే ఇది వాటర్ లాగా ఉంటుంది, బట్ మెల్టన్ సోడియం క్లోరైడ్ NaCl అంటే నథింగ్ బట్ సాల్ట్ వాటర్. ఇప్పుడు మనకి సముద్ర నీరుని NaCl అనే అంటారు, దీన్ని సాల్ట్ వాటర్, అవునా? సో అదే విధంగా చూడండి. సో కంపారిజన్ ఆఫ్ గాల్వానిక్ సెల్ అండ్ ఎలక్ట్రోలైటిక్ సెల్. గాల్వానిక్ సెల్ కోసం మీకు టాపిక్ వస్తుంది, నేను చెప్తాను దానికోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి దానికి ఉన్న కంపారిజన్ చూడండి. కన్వర్ట్ chemical energy into electrical energy. Next, consume electrical energy to devise non-spontaneous reduction reaction. So contain negative charge anode, negative changed anode and positive changed cathode. Contain positively changed anode and negatively charged anode and negatively charged cathode. సో గాల్వానిక్లో వచ్చేసరికి ఎలా ఉంటుంది, యానోడ్ కాస్త నెగిటివ్గా ఛార్జ్ అవుతుంది, క్యాథోడ్ అనేది పాజిటివ్ అవుతుంది. మన ఎలక్ట్రోలైటిక్ సెల్స్లో ఏమవుతుంది, యానోడ్ అనేది పాజిటివ్లో ఛార్జ్ అవుతుంది, నెగిటివ్లోని క్యాథోడ్ ఛార్జ్ అవుతుంది. ఫ్యూచర్ సస్పెంటేనియస్ సెల్స్ రియాక్షన్, ఫ్యూచర్ నాన్ సస్పెంటేనియస్ సెల్స్ రియాక్షన్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఒకసారి డయాగ్రామ్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో డయాగ్రామ్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ఏ ఎలక్ట్రోలైటిక్ సెల్. సో ఎలక్ట్రోలైటిక్ సెల్ వర్కింగ్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం, ఒకసారి చూడండి. మెల్టన్ సోడియం క్లోరైడ్ అంటే ఇందులో ఉన్న సొల్యూషన్ అని. సొల్యూషన్ ఏంటిది, NaCl కెన్ బి సబ్జెక్టెడ్ టు ఎలక్ట్రోలైసిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ ఎలక్ట్రోలైటిక్ సెల్ యాజ్ ఇల్లుస్ట్రేటెడ్ బిలో. సో దీంట్లో జరిగే ప్రాసెస్ ఒకసారి చూడండి. హౌ టు హియర్ 2 inert electrodes are dipped into melton sodium chloride. అంటే ఏమన్నాడు ఇక్కడ, ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్, ఇది రెండు ఎలక్ట్రోడ్స్ తీసుకున్నాం, డిప్డ్ ఇంటూ మెల్టన్ సోడియం క్లోరైడ్ అంటే ఈ NaClలో రెండాటిని డిప్ చేసాం, విచ్ కంటైన్స్ dissociated Na plus fusion and Cl minus anion. సో NaCl minus అన్నాడు ఇక్కడ. సో అది చూద్దాం. when
electric current is passes into the circuit, the cathode become rich in electrons and developing a negative charges. సో క్యాథోడ్ ఏమవుతుంది, నెగిటివ్ ఛార్జెస్ అనేది డెవలప్ చేస్తుంది. నెగిటివ్ ఛార్జెస్ని ఏం చేస్తుంది, ఇప్పుడు మనకి ఇందులో ఈ సొల్యూషన్లో ఏమవుతుందంటే ఈ NaClలో ఈ బ్యాటరీ సోర్స్ అనేది ప్లస్ అండ్ మైనస్తో పెట్టి మనం 2 ఎలక్ట్రోన్స్ డిప్ చేయగానే ఇందులో ఉండే NaCl అనేది Na ఒకటి ప్లస్ అయిపోయింది, Cl అనేది మైనస్ అయిపోయి సపరేట్ అయిపోయింది NaClని కాస్త. సో సొల్యూషన్లో ఉన్న అయాన్స్ అనేది Na అయాన్స్, Cl అయాన్స్ సపరేట్ అయిపోయినాయి. Na అనేది ప్లస్ అయాన్స్ అయినాయి, Cl అనేది మైనస్ అయాన్స్ అయినాయి. ఈ మైనస్ అయాన్స్ ఏమవుతున్నాయి అన్నాడు, Na అయాన్స్ అనేది ఈ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ కదా అన్న, ఇది క్యాథోడ్ అనేది నెగిటివ్ ఛార్జ్. ఈ క్యాథోడ్కి మనం Na ప్లస్ అయాన్స్ అనేది ఈ క్యాథోడ్ నెగిటివ్ సైడ్స్కి మనకి ఫ్లో అవుతున్నాయి, అంటే పాజిటివ్ అయాన్స్. ఈ Cl అనే మైనస్ అయాన్స్ ఏమవుతున్నాయి, ఈ ఇక్కడ ఫ్లో అవుతున్నాయి, మనకి యానోడ్ సైడ్కి వస్తున్నాయి, యానోడ్ సైడ్కి వస్తున్నాయి. అది ఇక్కడ మీకు చెప్పిన ఈ డెరివేషన్లో మొత్తం కూడా ఇదే ప్రాసెస్ అనేది చెప్పారు. ఇక్కడ ఈ డెరివేషన్లో మీకు చెప్పిన ప్రాసెస్ ఇదే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రియాక్షన్ అనేది కెమికల్ పరంగా వాడు ఇచ్చిన నేమ్స్ చూడండి. రియాక్షన్ ఆఫ్ క్యాథోడ్ Na ప్లస్ E అంటే అక్కడ ఏం Na ప్లస్ E అంటే మైనస్ సైడ్ అవుతుంది, అంటే Na అవుతుంది ఇక్కడ. రియాక్షన్ ఆఫ్ యానోడ్ 2Cl మైనస్ 2Cl2 ప్లస్ 2E. సెల్స్ రియాక్షన్ వచ్చేది 2NaCl 2Na ప్లస్ Cl అనేది వస్తుంది. సో ఇది కెమికల్ పరంగా మనం ఇక్కడ చూసాం మనం. చూడండి, when the electric current is passes into the circuit, the cathode become rich in electrons and develop negative charge. The positively charged sodium fusions are now attracted towards the negatively charged cathode. అంటే ఈ పాజిటివ్లీ సోడియం అంటే చూడండి, పాజిటివ్లీ చార్జ్డ్ సోడియం ఫ్యూజన్ అంటే దీంట్లో ఉండే ఒక ఫ్యూజన్ ఏమవుతుంది మనకి అంటే NaClలో Na ఫ్యూజన్ అనేది ఏమవుతుంది మనకి అట్రాక్షన్ టువర్డ్స్ ది నెగిటివ్లీ చార్జ్డ్. ఇది నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ కదా అన్న క్యాథోడ్ అనేది. నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్పై ఈ పాజిటివ్లీ చార్జ్డ్ ఫ్యూజన్ అనేది ఈ నెగిటివ్లీ చార్జ్డ్ వైపు అట్రాక్ట్ అనేది అవుతుంది. ద రిజల్టెంట్ ద ఫార్మ్ ఆఫ్ ది మెల్టిక్ సోడియం అట్ ది క్యాథోడ్ అంటే మెటాలిక్ సోడియం అనేది క్యాథోడ్ సైడ్ వెళ్తుంది. Simultaneously the chlorine atoms are attracted to the positively charged cathode. This resultant in the form of chlorine gas Cl2 at the anode. The associated chemical equation and the overall cells reaction are produced below. So which is the accompanied of the liberated of 2 electrons finishing the circuits. సో ఇక్కడ ఏమవుతుందంటే పాజిటివ్లీ చార్జ్డ్ క్యాథోడ్ అంటే ఇక్కడ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ అనేది పాజిటివ్ చార్జెస్ సైడ్ అనేది క్యాథోడ్ సైడ్ వెళ్తున్నాయి. అండ్ క్లోరిన్ గ్యాసెస్ అంటే Cl2 అనేది ఏమవుతుంది మనకి యానోడ్ సైడ్ అనేది రావడం జరుగుతుంది. సో అది ప్రాసెస్ ఇక్కడ మనకి చెప్పాడు. సో ఇది ఎలక్ట్రానిక్ సెల్ కోసం మనకి ఉన్న మెయిన్ కాన్సెప్ట్ అన్న. దీని తర్వాత మీకు ఇంకా లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కోసం వస్తుంది. అండ్ దీని అప్లికేషన్స్ నేను పెడతాను, ఒకసారి మీరు చదవండి, మీకు చదివితే కొంచెం అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ మీకు లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అనేది వస్తుంది, అది మీకు నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. ఇవాళ ఇది చూడండి, దీనిపై నోట్స్ పెడతాను, నోట్స్ మీరు రాయాలి మొత్తంలో కూడా నాకు, ఓకేనా? ఎవరో కూడా సరిగ్గా రాయట్లేదు, నోట్సెస్ క్లియర్గా రాసి పెట్టండి. నేను ఆ నోట్స్ రాసి పెట్టిన మాత్రం అటెండెన్స్ నేను డ్రాయింగ్ క్లాస్ ఎవరు కూడా సరిగ్గా చేయలేదు, నేను చూస్తున్నాను, చూసి రాసిన మాత్రం అటెండెన్స్ వేసుకున్నాను, దాన్ని సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, జాగ్రత్తగా ఉండండి, ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళొద్దు.